వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానం చేద్దాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు మాట చేత ప్రపంచాన్ని నిర్మించినవాడు, దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధిస్తున్న వారి స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, పరలోక మహిమతో నింపబడినవాడు, సమీపింపరాని తేజస్సులో వసించువాడైన యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా భూమి మీదకి అరుదించిన వేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గూర్చిన వార్త మొదటిగా పొలములో తమ మందను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకు తెలియచేయబడింది. ఆమేన్. గొర్రెల కాపరులకు తెలియచేయబడినప్పుడు పరలోకము నుండి దేవదూత దిగిరాగానే వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. ఏమైందండి? దేవుని మహిమ ప్రకాశించింది. ఆ మహిమను చూసిన గొర్రెల కాపరులు భయపడిపోతూ ఉంటే, భయపడకండి అని ఆ యొక్క దేవదూత చెప్పి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. మీకు తెలియచేయుచున్నాను అని చెప్పి వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి వారికి వివరించి చెప్పింది. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఎక్కడ ఉంటారంట? ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసెదరు అని దేవదూత వారికి చెప్పినప్పుడు దేవదూత ఈ వార్తలు చెప్తూ ఉంటే పరలోక సైన్యం భూమి మీదకి దిగి వచ్చారు. ఆమేన్. ఎవరు దిగి వచ్చారని? పరలోక సైన్యం భూమి మీదకి దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం కలుగునుగాక అని వారు దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి స్తోత్రములు చేయుచు దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉన్నారు. వారు ఆరాధించి స్తుతులు చెల్లించి తిరిగి దేవదూతలు పరలోకానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు?
పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపర్లు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటో తెలుసా? చూడండి, ఇప్పుడు 15వ వచనాన్ని చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. గొర్రెల కాపర్లకు జరిగిన సంగతి తెలియచేయబడింది. జరిగిన సంగతి ఏంటి అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని దేవదూతలు వారికి తెలియజేశారు. ఆమేన్. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఆమేన్. ఈ రోజున వారు తెలియచేసినటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానము ఏంటని మనం పరిశీలన చేసినప్పుడు, ప్రియులారా, ఆ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటో తెలుసా? ఆ మహా సంతోషకరమైన శుభవర్తమానం, భూమి మీదకి రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. భూమి మీద రక్షకుడు పుట్టి ఉన్నాడు. అవును, మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి అంటే, మన జీవితాల్లో పరిశీలన చేసినప్పుడు ఆదిలో మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వ దేవునితో కొన్నాళ్ళు ఏదెను తోటలో జీవించారు. ఏదెను తోటలో జీవించినప్పుడు దేవునితో వారు సత్సంబంధం కలిగి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఏదెను తోటలో ఉన్న సకల సమృద్ధిని అనుభవిస్తున్నారు. ఏమనుభవించారు? సకల సమృద్ధిని అనుభవించారు. దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించారు. సకల సమృద్ధిని అనుభవించారు. వారి జీవితాల్లో క్షేమం ఉంది. వారి జీవితాల్లో ఏముందయ్య అంటే, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం కలిగి ఉన్నంత కాలం వారి జీవితాల్లో క్షేమం ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది. ఏముంది? సంతోషం ఉంది. కొన్నాళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకరోజు అపవాది ఏదెను తోటలోనికి వచ్చింది. ఏదెను తోటలోనికి వచ్చి ఒంటరిగా ఉన్న అవ్వతో మాట్లాడింది, సంభాషించింది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? అవ్వ ఏదెను తోటలో సంచరిస్తున్నప్పుడు అవ్వను పలకరించినదిగా ఉంది. అవ్వ, ఇది నిజమా? ఏమని మాట్లాడుతుంది? అవ్వ, ఇది నిజమా అని అవ్వతో సంభాషిస్తూ ఉంటే, దేవుని మాట మీదే అనుమానం కలిగేటట్లుగా అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వ అపవాది మాటలు విని, ఎవరి మాటలు విని? అపవాది మాటలు విని తినకూడని పండు తింది. దేవుడు నిషేధించిన పండ్లు తిని వాటిని తీసుకుని వచ్చి ఆదాముకు పెట్టింది. ఎవరికి పెట్టిందండి? ఆదాముకు పెట్టింది. విచిత్రం ఏంటంటే, వారు ఎప్పుడైతే దేవుడు నిషేధించినటువంటి ఫలాన్ని తిన్నారో వారి జీవితాల్లో వారి కనులు తెరవబడినాయి. ఏమైనాయి? వారి కనులు తెరవబడినాయి. వారు మహిమను కోల్పోయారు. ఏం కోల్పోయారు? మహిమను కోల్పోయారు.
అంతవరకు దేవుని మహిమతో కప్పబడిన వారు, దేవుని మహిమతో నింపబడిన వారు ఏం కోల్పోయారయ్యా అంటే వారు దేవుని మహిమను కోల్పోయారు. వారు దిగంబరులైపోయారు. ఏమైపోయారండి? దిగంబరులైపోయారు. దిగంబరులైపోగానే వారి జీవితంలో సిగ్గు కలిగింది. ఏం కలిగింది? చూడండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారి జీవితంలో ఏర్పడినటువంటి వారి జీవితాల్లో కలిగింది ఏంటో తెలుసా? మొదటిగా దేవుని మహిమను కోల్పోయారు. ఏం కోల్పోయారు? దేవుని మహిమను కోల్పోయారు. దిగంబరులయ్యారు. వారి జీవితంలో ఏం కలిగిందో తెలుసా? సిగ్గు కలిగింది. ఏం కలిగిందండి? సిగ్గు కలిగింది. సిగ్గు కలిగింది. వారు ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఆ ఏదేను తోటలో ఉన్న అంజూరపు ఆకులను కచ్చటములుగా చేసుకుని వారి మొలల చుట్టూ కట్టుకున్నారు. మొలల చుట్టూ కట్టుకుని ఉన్నారు. తరువాత సాయంకాలపు వేళ చల్లపూట దేవుడు ఆ ఏదేను తోటలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఏదేను తోటలోనికి వచ్చాడు. అప్పుడు ఆదామును పిలుస్తున్నాడు. ఆదామా, ఆదామా, ఆదామా అని దేవుడు ఆదాముని పిలవగానే ఆదాము యొక్క జీవితంలో ఏం కలిగిందో తెలుసా? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను నీ తోటలో స్వరము వినినప్పుడు, నీ స్వరాన్ని విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. ఏం చేశాడట? ఇప్పుడు ఆదాము జీవితంలో దేవుడు నిషేధించిన ఫలాన్ని, దేవుడు తినొద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు, దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆయన జీవితంలో ఏం కలిగిందో తెలుసా? భయం. ఏం కలిగింది? భయం కలిగింది. వారి జీవితాల్లో భయం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఎప్పుడు భయం ప్రారంభమైందో తెలుసా? దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించినప్పుడు, దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆదాము అవ్వలకు ఏం కలిగిందో తెలుసా? భయం కలిగింది. ఏం కలిగింది? ఆ రోజు నుండి దేవుని స్వరాన్ని వినగానే వారి జీవితాల్లో ఏం కలిగిందో తెలుసా? భయం. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించనంత కాలం దేవుని స్వరాన్ని వినగానే సంతోషంగా దేవుని ఎదుటకు వచ్చి దేవునితో నడుస్తూ దేవుడు మాట్లాడుతూ ఉంటే సంతోషంగా దేవునితో సంభాషించిన అనుభవం. ఏ అనుభవం అండి? సంభాషించిన అనుభవం. కానీ ఇప్పుడు వారి జీవితాల్లో ఏం లేదో తెలుసా? ధైర్యం లేదు. ఏం లేదు? దేవుని ఎదుటకు రావటానికి ధైర్యం లేదు. ధైర్యాన్ని కోల్పోయారు. భయపడిపోతూ ఉన్నారు. ఈరోజున మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మన గుండెల్లో ఏం కలుగుతుందో తెలుసా? భయం. ఏంటండి? భయం. అయ్యో, ఆజ్ఞను అతిక్రమించానే, దేవుడు నిషేధించిన దాన్ని నేను భుజించిన వాడగా ఉన్నానే అని మన హృదయంలో ఏం కలుగుతుందో తెలుసా? భయం. పైకి ఎంతో ధైర్యంగా ఉన్నవాళ్ళలాగా మనము అగ్గుపడతాం, కానీ హృదయ అంతరంగాల్లో మన జీవితాల్లో ఏముంటుందో తెలుసా? భయం. ఆ భయం నిన్నేం చేస్తుందో తెలుసా? కృంగదీసేదిగా ఉంటుంది. ఆ భయం నిన్నేం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో ఓడిపోయేవాడుగా చేస్తుంది. ఆ భయం నిన్నేం చేస్తుందో తెలుసా? మరణానికి దారి తీస్తుంది. భయపడ్డావా? నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? మరణానికి దారి తీసేదిగా ఉంటుంది. ఈ రోజున వారు అవ్వ ఆదాము ఏదేను తోటలో దేవుని స్వరాన్ని విన్నప్పుడు భయపడిపోయారు. ఏమైపోయారు? భయపడిపోయారు. ఇక దాగుంటున్నారు. ఏం చేస్తున్నారు? దాగుంటున్నారు. దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు.
దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞను ఎక్కడో అతిక్రమించాడు. అందుకే ధైర్యం సరిపోట్ల, అందుకే దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నారు. ఈ రోజున చాలామంది జీవితాల్లో జరుగుతున్న కార్యాలు ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిలవలేనటువంటి పరిస్థితి, దేవుని సన్నిధిలో నిలవలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటయ్యా అంటే వారు పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నావు అంటే, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే, పట్టుమని దేవుని సన్నిధిలో నీవు 1 గంట గడపలేకపోతున్నావు అంటే, నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావని జ్ఞాపకం చేసుకో. దేవుని ఎదుట నిలవలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న భయం, వారిలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి స్థితి. ఆదాము అవ్వ దేవుని ఎదుట నిలబడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఏం చేశారండి? ఒక్కసారి నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు. నువ్వేం చేస్తావో తెలుసా? దాగునేవాడుగా ఉంటావు. ఇంకా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నప్పుడు భయపడిపోయారు. ఏమైపోయారు? భయపడిపోయారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. వారు ఏం సంపాదించుకున్నారో తెలుసా? మరణాన్ని సంపాదించుకున్నారు. ఏం సంపాదించుకున్నారు చెప్పండి? మరణాన్ని సంపాదించుకున్నారు. దేవునికి దూరం అయిపోయారు. దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు భయపడిపోయారు. దేవుని ఎదుటకు రాలేనటువంటి దుస్థితి, దేవునితో ఉన్న సత్సంబంధం తెగిపోయింది. వారి జీవితాల్లో ఇంకేమైందో తెలుసా? శాపగ్రస్తమైన అనుభవాలు. ఏ అనుభవాలండి? శాపగ్రస్తమైన అనుభవాలు. అంతేకాదు, వారి జీవితాల్లో దేవుని సహవాసాన్ని కోల్పోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఏం చేశారండి? మరణాన్ని కొని తెచ్చుకుని ఇప్పుడు ఆదాము ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయారో తెలుసా? దేవుని చేతుల్లో ఉండవలసిన వారు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయారు? దేవుని చేతిలో ఉండవలసిన వారు సాతాను చేతిలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని కాడిని మోస్తూ సంతోషించవలసిన వారు, దేవుని కాడిని మోస్తూ విశ్రాంతి పొందవలసిన వారు ఇప్పుడు ఏమవుతున్నారు తెలుసా? ప్రయాసతో, దీంతో సాతాను కాడెత్తుకున్నారు. ఎవరు కాడెత్తుకున్నారు? సాతాను కాడెత్తుకున్నారు. ప్రయాస మిగిలింది వారికి, దుఃఖం మిగిలింది వారికి. వారి జీవితాల్లో ఏం మిగిలిందో తెలుసా? నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. వారి జీవితాల్లో ఏం లేదయ్యా అంటే జీవం లేదు. ఏం లేదండి? జీవాన్ని కోల్పోయారు. దేవుని జీవాన్ని కోల్పోయారు. ఇప్పుడు వారి జీవితం ఎలా ఉందో తెలుసా? బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మృతులుగా ఉన్నారు. దేవుని జీవం లేదు, దేవుని యొక్క సాన్నిధ్యం లేదు, దేవుని ప్రత్యక్షత వారికి లేదు, దేవుడిచ్చిన క్షేమం లేదు, దేవుడిచ్చినటువంటి సమృద్ధి లేదు. వారి జీవితాల్లో అన్నీ కోల్పోయి ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారో తెలుసా? ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారు? సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని ఏం వెంటాడుతుందో తెలుసా? మరణ భయం. ఏ భయం అండి? మరణ భయం. ఇప్పుడు దేవుని చేతిలో నుంచి శత్రువైన అపవాది చేతిలోనికి వెళ్ళిపోయినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రయాస. ఏంటండి? ప్రయాస. వారి జీవితాల్లో కష్టాలు, వారి జీవితాల్లో నెమ్మది లేదు, వారి జీవితాల్లో విశ్రాంతి లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని కాడిని కాకుండా సాతాను కాడిని వారు మోస్తున్నారు. ఎవరి కాడిని మోస్తున్నారు? ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. నా కాడి సులువును, ఏమంటున్నాడండి?
చూడండి, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం. మత్తయి శుభవార్త 28వ వచనాన్ని చదువుదాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీరు నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. ఏం దొరుకుతుందట? దేవుని కాడి ఎత్తుకుంటే మనకేమో దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. కానీ మన జీవితాల్లో దేవుని కాడిని ఎత్తుకుంటున్నామా? ఏమండి, దేవుని కాడిని ఎత్తుకుంటున్నామా? దేవుని కాడిని ఎత్తుకోవట్లా. ఎవరి కాడిని ఎత్తుకున్నామో తెలుసా? సాతాను కాడిని ఎత్తుకున్నాం. ఎవరి కాడిని ఎత్తుకున్నాం? సాతాను కాడిని ఎత్తుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో ఏం లేదు తెలుసా? విశ్రాంతి లేదు. ఏం లేదు? నీకు అర్థమవుతుందా? విశ్రాంతి ఎందుకు లేదో, నీ జీవితంలో ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు నీ జీవితంలో ఎంతగా నువ్వు నలిగిపోతున్నావు, ఎందుకు నీ జీవితంలో ఆవేదన, ఎందుకు నీ జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితి అంటే, నువ్వెత్తుకున్న కాడి దేవునిది కాదు. నువ్వెత్తుకున్న కాడి దేవుడిచ్చేది కాదు. ఎవరి కాడిని ఎత్తుకుంటున్నావు తెలుసా? సాతాను కాడిని ఎత్తుకుంటున్నావు. సాతాను కాడి నువ్వు మోయటం వలన నీ జీవితంలో ప్రయాస ఏం కలిగిందండి? ప్రయాస, దుఃఖం, ఆవేదన. మన జీవితాల్లో మరణం 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 మరణము మనల్ని ఏలుబడి చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పరమ తండ్రి, అయ్యో నాకు దూరం అయిపోయిన ఈ మనుషులను నా రూపంలో చేసుకున్నాను, నా ఆత్మను వారికి ఇచ్చాను, ఇదిగో నా మహిమంతా వారికి అనుగ్రహించాను. వీరు మహిమను పోగొట్టుకున్నారు, జీవాన్ని పోగొట్టుకున్నారు, నాకు దూరం అయిపోయారు. ఇలాగున దూరం అయిపోవటం ఇష్టం లేక ప్రభు జగత్తు పునాది వేయబడక ముందరే క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆమేన్. నిర్ణయించుకుని ఆయన్ని ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ప్రభు భూమి మీదకి, పరలోకపు తండ్రి తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించిన వాడగా ఉన్నాడు. ఎందుకు పంపించాడు అంటే దేవునికి దూరమైపోయిన మనలను, దేవుని ప్రత్యక్షతను కోల్పోయిన మనలను, దేవుని యొక్క సాన్నిధ్యంలో నిలవలేకుండా దూరంగా బ్రతుకుతున్న మనలను మరలా ఆయన తన మహిమతో నింపి తన యొక్క సహవాసాన్ని నీకు పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకు పంపించాడు? ఈ లోకానికి ప్రభువుని ఎందుకు పంపించాడు అంటే, పోగొట్టుకున్న దేవుని మహిమను మరలా నువ్వు పొందాలని, పోగొట్టుకున్న దేవుని సాన్నిధ్యాన్ని మరలా నువ్వు అనుభవించాలని, ఈ రోజున నువ్వు పోగొట్టుకున్న జీవం మరలా నువ్వు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో అది యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించటానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన పంపించిన వాడగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే, ఒకసారి ఇప్పుడు చదవండి. లోకాశుభవార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 75వ వచనాన్ని చదువుదాం. 75వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అమ్మా ఇక్కడి నుంచి చదవండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను
అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుందో తెలుసా? రక్షణ. చెప్పండి, రక్షణ. యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ. ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అంటే, ఇక్కడ శత్రువుల చేతి నుండి. ఎక్కడండి చెప్పాలి అందరూ? మన శత్రువులు ఎవరు? మన ఇంటి పక్కంటోళ్ళ? మన మీద విరోధంగా దెబ్బలాడిన వారా? ఎవరండి మన శత్రువులు? మన శత్రువులు ఎవరై అంటే అపవాది, వాడి యొక్క సైన్య సమూహం మనకు శత్రువులుగా ఉన్నారు. ఒకప్పుడు మన జీవితంలో క్రీస్తు ప్రభువారిని మన రక్షకుడుగా అంగీకరించినప్పుడు మన జీవితాలు కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలుసా? అపవాది చేతిలో ఉన్నాయి. అపవాదికి మనం ఏమైపోయాం తెలుసా? దాసులమైపోయాం. ఏమైపోయాం? అపవాది యొక్క చేతిలో మనము కీలుబొమ్మలుగా మారిపోయి, అపవాది ఆడించిన రీతిగా, అపవాది చెప్పినట్లుగా మన జీవితాల్లో మనం ప్రవర్తించిన వారుగా ఉన్నాం. కాబట్టి మన శత్రువు ఏం చేస్తాడో తెలుసా? మనలను మన మీద తన కాడిని మోపాడు. ఏం చేశాడండి? కాడిని మోపాడు. కాడిని మోపి ఆయన ఆ శత్రువు ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని అణిచివేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? అభివృద్ధి చెందవలసిన నిన్ను, ఆశీర్వదించబడవలసిన నీవు, దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన నీవు, దేవుని స్వారూప్యములో ప్రపంచానికి కనపడవలసిన నీవు, దేవుని యొక్క స్వారూప్యం నీలోనికి రాకుండా, దేవుని యొక్క స్వారూప్యం నీలోనికి రాకుండా నిన్నేం చేస్తున్నాడు తెలుసా? అణిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. ప్రతి క్షణము నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని నుంచి దూరం చేస్తున్నాడు. ప్రతి క్షణం అపవాది చేసే పని ఏంటంటే నిన్ను దేవుని సన్నిధిలో నిలవనీయకుండా నిన్నేం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దూరపరుస్తున్నాడు. నీకు తెలియట్లా. నువ్వెందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు తెలుసా? ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు? సాతానుడు నీకు భ్రమ కలిగిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన భ్రమలతో దేవుడేమో నా సన్నిధిలో మీరు నిలవండి అని ప్రభు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక ఆత్మీయురాలువైన నీ జీవితంలో దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? అపవాది కాడి కింద ఉన్నావు. ఎక్కడున్నావు? శత్రువు యొక్క కాడి కింద ఉన్నావు. శత్రువు నిన్నేం చేస్తున్నాడో తెలుసా? అణిచివేస్తున్నాడు. శత్రువును బట్టి నీకేం కలిగిందో తెలుసా? భయం కలిగింది. ఏం కలిగిందండి? భయం కలిగింది. అవును, అపవాది మాట వింటున్నప్పుడు, నువ్వు దేవునికి విరోధంగా కార్యాలు చేస్తున్నప్పుడు నీ హృదయాంతరంగంలో ఏం కలగాలో తెలుసా? భయం. ఏం కలగాలి? భయం కలుగుతుంది. అలాంటి భయాల మధ్యన మనం నివసిస్తున్న మన జీవితాలను దేవుడు విడిపించాలని, ఆ భయాల నుండి నిన్ను రక్షించాలని, శత్రువు చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండి? శత్రువు చేతిలో నుండి నిన్ను విడిపించి రక్షించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే, ఇక్కడ ఏం చేయబోతున్నాడు అంటే చూడండి, దావీదు చెప్తున్న మాట, ఇక్కడ రాయబడిన మాట, జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవశిస్తున్న మాట ఏమిటో తెలుసా? మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు ఎలా ఉండాలట? నిర్భయులమై. ఎలాగా? భయము లేని వారుగా, దేవుని సన్నిధిలో మనం భయపడకుండా, దేవుని ఎదుట పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆయన రక్తంతో కడగబడిన వారుగా ఉండి మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? నిర్భయులుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలని? నీవు నిర్భయురాలుగా బ్రతకాలని. ఇదిగో శత్రువుల చేతిలో నుండి నువ్వు విడుదల పొంది స్వతంత్రుడుగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా
నీతిగాను ఆయన సేవింపవలెనని అనుగ్రహించుటకు రక్షణ కలుగజేశాను. ఏం కలుగజేశాడు? రక్షణ కలుగజేశాడు. ఆయన సన్నిధిలో ఒకప్పుడు ఆయన సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నాం. దీన్ని పోగొట్టుకున్నాం? ఆయన సన్నిధిని పోగొట్టుకున్నాం. 2, భయపడుతూ బ్రతికాం. 3, సాతాను చేతిలో మనము బందీలైపోయాం. ఏమైపోయాం అండి? బందీలైపోయాం, సాతానికి దాసులమైపోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించాడు. నీ జీవితంలో స్వతంత్రుడిగా చేశాడు. స్వతంత్రుడిగా చేశాడు. 2, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? నీ భయాలన్నిటి నుండి నిన్ను విడిపించిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? నిర్భయుడుగా. ఎలా బ్రతకాలి? నిర్భయుడుగా. ఆయన ఎదుట నీవు భయపడుతూ ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు నిర్భయుడుగా ఉండాలి. ఆదాము తినొద్దన్న పండు వారు తినకముందు, నిషేధించినటువంటి ఫలాన్ని వారు తినకముందు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని సన్నిధిలో నిర్భయులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? నిర్భయులుగా ఉన్నారు. ఆయన సన్నిధిలో నిలిచిన వారుగా ఉన్నారు. ఆయన సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆయన జీవాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు వారి జీవితాల్లో చాలా సంతోషం, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించారు. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషం, ఆ పోగొట్టుకున్న దేవుని సన్నిధి, ఆ పోగొట్టుకున్నటువంటి జీవం, దేవునితో ఉన్న సహవాసాన్ని మరలా మన ప్రభు పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఆమేన్ చెప్పండి. ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించాడు. ఇది లోకానికి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా బ్రతికి 33.5 సంవత్సరాల్లో తండ్రి చిత్తాన్ని జరిగించి ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ మన పాపముల కొరకు, మన పాపముల ప్రాయశ్చిత్తార్థం కొరకు తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన వాడుగా ఉన్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసిన వాడుగా ఉన్నాడు. ఆయన ధారపోసి మన జీవితాల్లో ఏం కలగజేశాడో తెలుసా? ఏం కలగజేశాడో తెలుసా? సంతోషాన్ని కలగజేశాడు. ఆయన మరణించి మన జీవితంలో విడుదలను కలగజేశాడు. ఆయన మరణించి మన జీవితంలో దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలగచేశాడు. ఆయన మరణించి మనలో ఉన్న భయాన్ని తొలగించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? తొలగించిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవదూతలు వచ్చి ఏమని చెబుతున్నారో తెలుసా? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏ వర్తమానం అంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటి ఆ శుభవర్తమానం అంటే? మన జీవితాల్లో విడుదల. ఒకప్పుడు సాతాను చేతిలో బానిసలుగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు తెలుసా? విడిపించిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? మీకు అర్థమవటానికి ఒకసారి మీకు చెప్పాను. ఒక ఖైదీ మరణశిక్ష అనుభవించబోతున్నాడు. అంటే ఒక ఖైదీ తెల్లారితే నిన్ను ఉరిదీస్తారు అని ఒక వార్త ఖైదీకి తెలిసింది. అతని జీవితంలో భయం, అతని జీవితంలో ప్రాణభయం క్షణక్షణం అనుభవిస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఉదయాన్నే ఒక వార్త వచ్చింది. ఏం వార్త తెలుసా? నీకు గవర్నర్ గారు క్షమాభిక్ష పెట్టారు, నీ యొక్క మరణం నుండి నిన్ను తప్పించారు, నిన్ను విడుదల చేయబోతున్నారు అని ఒక శుభవార్త వినపడింది. ఆ ఖైదీకి ఎలా ఉంటుంది? మాట్లాడరు అమ్మా. చాలా సంతోషంగా ఉంటుంది.
ఎంత సంతోషమయ్యా అంటే అప్పటి వరకు భయపడిపోతూ బిక్కుమంటున్న బ్రతికినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో మహా సంతోషం. ఏ సంతోషం? మహా సంతోషం. మరి నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రెల కాపరికి తెలియచేసిన మాట ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అంటే మన పాపము నుండి ప్రభు మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని నుండి మనల్ని తప్పించటానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకని మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆ శుభవర్తమానాన్ని ఆ గొర్రెల కాపర్లకి తెలియజేశారు. వారికి గొర్రెల కాపర్లకి ఆ దేవదూత తెలియచేశాడండి. ఏ గొప్ప మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటి ఆ శుభవర్తమానం అంటే? శత్రువుల నుండి విడుదల. దేని నుండి? శత్రువుల నుండి విడుదల. జీవిత కాలమంతయు మనము నిర్భయులుగా బ్రతికేటువంటి కృప. ఏంటని? నిర్భయులుగా బ్రతికే కృప. ఆయన సన్నిధిలో మరలా పరిశుద్ధంగా ఆయన ఎదుటకు వచ్చేటువంటి కృప అనుగ్రహించాడు. కాబట్టి ఒకప్పుడు ఆదాము కోల్పోయిన దేవుని సన్నిధి, తన ఎదుట నిలవలేనటువంటి పరిస్థితి ప్రజలందరికీ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆదాముల ద్వారా మనకి సంక్రమించింది. కాబట్టి ఆ యొక్క ఎడబాటును దేవుడు తట్టుకోలేక తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ అద్వితీయ కుమారుని ద్వారా లోకమునంతటిని ఆయన రక్షించటానికి ఈ లోకానికి రక్షకుడుగా దేవుడు పంపించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. పంపించిన వాడుగా ఉన్నాడు. ఆయన పంపించాడు, ఈ లోకానికి పంపించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకప్పుడు మీరు దూరంగా ఉన్నారు దేవునికి. ఒకప్పుడు మీరు భయపడుతూ బ్రతికారు. ఒకప్పుడు ప్రయాసపడుతూ బ్రతికారు. ఒకప్పుడు మీ జీవితంలో విశ్రాంతి లేదు. ఒకప్పుడు మీ జీవితాల్లో ఎలా ఉన్నారయ్య అంటే శత్రువు కాడుని ఎత్తుకుని మీ జీవితాల్లో నెమ్మది లేకుండా బ్రతికారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకేం కలుగుతుందో తెలుసా? విశ్రాంతి. ఆమేన్. ఏం కలుగుతుంది? విశ్రాంతి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో ఆయన ఏమవబోతున్నాడు అంటే మహారక్షణను కలగచేసి మన జీవితాల్లో విశ్రాంతిని కలగచేయబోతున్నాడు. ఈ శుభవర్తమానం ఎవరికి తెలియచేయబడిందో తెలుసా? గొర్రెల కాపర్లకి. ఎవరికి? గొర్రెల కాపర్లకి తెలియచేయబడింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ గొర్రెల కాపరులు ఏం చేశారో తెలుసా? ఆ శుభవర్తమానాన్ని విని వారి జీవితాల్లో బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. ఆమేన్ చెప్పండి. వీళ్ళు బెత్లెహేముకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత మాటను విని నమ్మిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? నమ్మిన వారుగా ఉన్నారు. నమ్మారు కాబట్టే ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో తెలుసా? బెత్లెహేముకి. ఎక్కడికి? బెత్లెహేముకి. మరి నువ్వు నమ్ముతున్నావా? ఎన్నాళ్ళుగా దేవుని సువార్తను మీ గ్రామంలో, మీ సంఘంలో ప్రకటింపబడుతుంది. ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా నిర్భయులుగా మీరు బ్రతకగలరు. యేసుక్రీస్తు ద్వారా మీకు విశ్రాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా మీకు సకల సమృద్ధి కలుగుతుంది అని దేవుని స్వార్థ వినిపింపబడుతుంది. కానీ నువ్వు స్వార్థం నమ్ముతున్నావా?
సువార్త నమ్మితే నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? నువ్వు ధన్యుడు అవుతావు. ఆమేన్. నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యురాలు అవుతావు. ఒక మాట మీకు చెప్పనా? ఇదే లోకా శుభవార్తలో మొదటి అధ్యాయాన్ని మీరు చూడండి. మొదటి అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు ఆయను. ఆమేన్. ఇక్కడ ఒక ఆమె ధన్యురాలయ్యింది. ఎవరో చెప్పండి. ధన్యురాలు అయింది. ఎవరండి? అక్కడ ఎవరి గురించి రాయబడిందో తెలుసా? మరియమ్మ గారి గురించి కాదు, మరియమ్మ గారి గురించి కాదు. ఇక్కడ రాయబడిన మాట ఎలిజబెత్ అమ్మ. ఎవరు చెప్పండి? పై వచనాన్ని చదవండి. 41వ వచనం కాడి నుంచి చదువుకురండి. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనములు వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదే బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనములు నా చెవిని పడగానే, నీ శుభవచనములు నా చెవిని పడగానే. శుభవచనాలు ఎవరు చెప్తున్నారు? మాట్లాడరా? మాట్లాడండి. శుభవచనాలు ఎవరు పలుకుతున్నారు అంటే మరియమ్మ గారు. ఎవరు? మరియమ్మ గారు ఏం చేస్తుందో తెలుసా? ఈ శుభవచనములు, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోనున్న శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను. ఆమేన్. ఎవరో ధన్యురాలయ్యింది? నమ్మిన ఆమె. ఎవరో? నమ్మిన ఆమె ఏమైందో తెలుసా? ధన్యురాలయ్యింది. దేవుని గూర్చిన శుభవచనాలు నా గర్భం అక్కడ రాయబడిన, ఇదిగో నీ శుభవచనములు నా చెవిని పడగానే. ఎవరి చెవిని పడి అండి? ఎలిజబెత్ అమ్మ చెవును పడి. ఎలిజబెత్ అమ్మ చెవున పడగానే ఏం జరిగిందో తెలుసా? ఆమె నా గర్భంలో ఉన్న శిశువు ఏం చెప్పిందామా? ఏం చెప్పింది? ముప్పై 39వ వచనం అమ్మా. 39:40. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందనములు తెలియచేయగా. ఏం తెలియజేసింది? వందనాలు తెలియజేసింది అంతే. ఎలిజబెత్ మరియమ్మ గారి మాట వినగానే గర్భములో ఉన్నటువంటి శిశువట గంతులు వేసిందట. ఏమేసింది? గంతులు వేసిందట. గంతులు వేసి పరిశుద్ధాత్మతో నిండుకొని, దేంతో నిండుకొని? పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె ప్రవచిస్తుంది. నిండుకొని బగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో ఉన్న
శిశువు ఆనందంతో గంతులు వేసాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అయ్యెను. ఏమైంది? ధన్యురాలు అయ్యింది. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఈ మాట ఎందుకు చదివించానో తెలుసా? ఈ మాట ఎందుకు చదివించానో తెలుసా? దేవుడు నీకు తెలియజేసిన శుభవచనాలను, దేవుడు నీకు తెలియజేసిన వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? నమ్మితే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ధన్యకరం అవుతుంది. ఏమవుతుంది? ధన్యకరం అవుతుంది. ధన్యురాలు అవుతావు. దేవుని శుభవచనాలను నువ్వేం చేయాలో తెలుసా? నమ్మాలి. ఏం చేయాలి? మనం నమ్ముతున్నామా? గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా మనం వింటున్నాం, కానీ దేవుని యొక్క శుభవచనాలు మనం వింటున్నాం, కానీ మనం నమ్మగలుగుతున్నామా? నమ్మితే మన జీవితం ఏమవుతుందో తెలుసా? ధన్యులమవుతాం. ఏమవుతాం? దేవుని వాక్యాన్ని నమ్మిన ఎడల ఏమవుతారో తెలుసా? ఆమె ధన్యురాలు ఆయను. ఏమైందంట? ఆమె ధన్యురాలు ఆయను. ఇక్కడ కింద ఇంకొక చాటున మరియమ్మ గారు చెప్తుంది. ఏమంటుందో తెలుసా? మరియమ్మ గారు ఏమని చెప్తుందో తెలుసా? ఏమని చెప్తుంది? కింద వచనంలో ఏమని చెప్తుంది అయ్యా అంటే, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణం ప్రభువుని గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందరూ. ఆమేన్. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏమన్నారో తెలుసా? ఆమెను ధన్యురాలు అన్నారట. ఏమన్నారు? దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆమె ఏమని చెప్తుందో తెలుసా? దేవుడు, మాట్లాడండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక. ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటారో తెలుసా? ధన్యురాలు. ఆమేన్ చెప్పండి. ధన్యురాలు. ఇప్పుడు ఆమె చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. కారణం ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఆమేన్ చెప్పండి. గొప్ప కార్యములు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తనని తల్లిగా ఎన్నుకున్నాడు. ఆమేన్ చెప్పండి. తనని తల్లిగా ఎన్నుకున్నాడు. అంతేకాదు, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమెను రక్షించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆమె జీవితంలో ఆమె ఎందుకు ధన్యురాలైంది అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేశాడట? ఎవరికి చేశాడు? అందరూ చెప్పండి. ఎవరు చేశారు? మాట్లాడరే. అక్కడ ఏమని రాయబడి ఉందండి? సర్వశక్తిమంతుడు నాకు. ఎవరికి చెప్పండి? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేసిన గనుక అన్ని తరముల వారు ఇది మొదలుకొని నన్ను ధన్యురాలు అంటారు. ఆమేన్. ఇప్పుడు గొప్ప కార్యాలు చేసింది ఎవరండి? మరియమ్మ గారా? చెప్పండి. ఒక ఆయన చెప్తూ ఉంటాడు, ఆమె ఎందుకు ధన్యురాలు అయిందో తెలుసా నీకు? దేవుని వాక్యాన్ని నమ్మింది, శుభవచనాల్ని నమ్మింది. పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి
దిగి వచ్చి ఏమని చెప్తుందో తెలుసా? దయాప్రాప్తురాల నీకు శుభం. ఏమంటారు? మరియా ఆ దేవదూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటే అప్పుడు మరియమ్మ గారు ఏం చేస్తుందో తెలుసా? ఈ శుభవచనం ఏంటి, ఈ శుభవచనం ఏంటి అని ఆమె ఆలోచించుచుండగా భయపడమాకు, దేవుని కృప పొందితివి నువ్వు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆమేన్. ఏం పెడతావు? యేసు అని పేరు పెట్టెదవు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రజలందరినీ రక్షించబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? రక్షించబోతున్నాడు. అంటే అయ్యా నేను కనికను కదా, నేను ఎలా గర్భం ధరిస్తాను అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుని పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు గర్భము ధరిస్తావు అని పరలోకము నుండి వచ్చిన దేవదూత ప్రకటించినదిగా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఇందులో మరియమ్మ గారు చేసుకున్నది ఏమన్నా ఉందా? మాట్లాడరా? మరియమ్మ గారు చేసుకున్నది ఏమన్నా ఉందా? మరియమ్మ గారు చేసుకున్నది ఏమన్నా ఉందా? ఎవరు చేశారు? సర్వశక్తిమంతుడు. ఎవరు ఆ సర్వశక్తిమంతుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. జగత్తు పునాదికి ముందు ఆదియు అంతము లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏదో 2025 సంవత్సరాలు అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు లేరు. సృష్టికి ఆరంభంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మహిమలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మహిమలో ఉన్నాడు. తండ్రితో సమానంగా పరలోక మహిమలో ఆయన ఉన్నాడు. పరలోక మహిమలో ఉన్నాడు. తండ్రి నువ్వు ఈ లోకానికి వెళ్ళు అంటే ఎప్పుడు వచ్చాడు? 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన ఎలా వచ్చాడో తెలుసా? దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవుని స్వరూపాన్ని ధరించాడు. ఏం ధరించాడు? మానవ స్వరూపాన్ని ధరించి వచ్చాడు. ఇప్పుడు మానవుని స్వరూపంలో రావటానికి మరియమ్మ గారు ఏమన్నా చేసిందా? మాట్లాడరా? దేవుడు చేశాడు. ఎవరు చేశారు? అక్కడ ఆమె ఒప్పుకుంటుంది, సర్వశక్తుడు నాకు చేసిన కార్యములను బట్టి అన్ని తరముల వారు నన్ను మాట్లాడండి. ఆమెకు ధన్యత ఎలా వచ్చిందో తెలుసా? దేవుడు చేసిన కార్యాలను బట్టి. ఎవరు చేసిన కార్యాలను బట్టి? మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని కాదు ఆరాధించేది. ఎవరిని ఆరాధిస్తాం? మరియమ్మ గారిని ఆరాధిస్తాం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి క్షమించండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన హైదరాబాదు నుంచి విజయవాడ రావాలనుకుంటున్నారు. ఎక్కడికి? విజయవాడ రావాలని ఒక ఫ్లైట్ ఎక్కారు. తీసుకొచ్చేది ఇది చెప్పండి. ఫ్లైటు ఎంతవరకు అంటే ఆయన మోసుకుని వచ్చేది మాత్రమే. ఆయన ఎక్కడున్నాడు ఆల్రెడీ? చెప్పండి. హైదరాబాద్లో ఉన్నాడా లేడా? ఉన్నవాడే ఎక్కడికి వచ్చాడు? విజయవాడ వచ్చాడు. ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మహిమలో ఉన్న ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటానికి వాడుకున్నది వ్యక్తి ఎవరో తెలుసా? మరియమ్మ గారు. ఇప్పుడు ఫ్లైట్ మోసుకొచ్చిందని ఫ్లైట్కి దండలేతామా? మాట్లాడరా? దండలేతామా? దేనికి దండలు వేయాలి? సన్మానించవలసింది ఎవరిని? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఆయన కాబట్టి ఆయన గణపరచాలి. మన సృష్టికర్త ఎవరో? మన జీవిత ఆధారం ఎవరో? మన క్షేమాధారం ఎవరో? మాట్లాడరో? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రక్షకుడు. మనం ఆరాధించవలసింది ఆయన్ని. ఎవరిని? ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి ప్రార్థన చేయాలి,
ఆయన నామం పేరట మనం ఏం చేయాలో తెలుసా? మనం ప్రార్థించేవారుగా ఉండాలి. యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, మాట్లాడండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందున్న భూమి మీద ఉన్న మరియమ్మ గారా అని ప్రార్థన చేశాడా? మాట్లాడరే. ఆయన ప్రార్థన నేర్పించినప్పుడు శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఏంటి? పరలోకపు తండ్రి అని తండ్రిని గణపరచండి. మనం తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు ఎవరి నామం పేరట వెళ్ళాలో తెలుసా? యేసు నామం పేరట. ఎవరి నామం పేరట? ఇంకా వేరే నామం లేదు. అన్ని నామముల కన్నా గొప్ప నామం యేసు నామం. ఆమేన్. మనం ప్రార్థించవలసింది ఎవరి నామములో ప్రార్థించాలి అంటే యేసు నామములో ప్రార్థించాలి. ఎవరి నామములో? ఈ లోకంలో పూజార్హుడు, ఈ లోకంలో పూజనీయుడు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన నామం పేరటే తండ్రి యొద్దకు వెళ్ళాలి. వేరొక నామంలో మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు నా ఆత్మీయ పిల్లలుగా అప్పగించబడ్డారు. దేవుని తట్టు తిరగటానికి, దేవుని సంగతులను తెలియచేయటానికి నన్ను ఈ గ్రామానికి పంపించాడు. నేను దేవుణ్ణి అయిపోతానా? మాట్లాడరే. దేవుని స్థానంలో నేను ఉంటానా? మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని బయలుపరచడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఒక పాత్రను మాత్రమే నేను యేసుక్రీస్తు ప్రభువారిని కాదు. ఇప్పటికి అవ్వలేను. ఈరోజున గమనించాలి మనం. ఆమె ఏమందో తెలుసా? నేను ధన్యురాలను అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు చేసిన కార్యమును బట్టి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనని ఆమె స్టేట్మెంట్ ఇస్తే, ఈ లోకంలో ఉన్న కొంతమంది పాస్టర్లు అబద్ధ బోధలు చేస్తున్నారు. ఏ బోధలు? ప్రజలను తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నారు. వారు వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. ఈ రోజున లేఖనాలు చదవట్లా ప్రజలు, మనుషులు చెప్పిన మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసింది ఏంటో తెలుసా? మతం. ఏంటండి? మతం. యోధా మతం సిలువేసింది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసింది మతమే. ఈ రోజున మతం ఏం చేస్తుందో తెలుసా? కళ్ళు కప్పుతుంది. ఏం కప్పుతుంది? కళ్ళు కప్పుతుంది. లేఖనాలను తెలియకుండా కళ్ళు కప్పుతుంది. ఈ రోజున ఒక క్రైస్తవుడు లేఖనాలు చదివితే అందులో ఉన్న సత్యం ఏంటో తెలుస్తుంది. ఈ రోజున క్రైస్తవులు లేఖనాలు చదవరు. మా పాస్టర్ గారు చదువుతారు, మాకు బోధిస్తారు. ఆదిమ సంఘం ఎలా ఉందో తెలుసా? పౌలు అపోస్తులు చెప్తూ ఉంటే లేఖనాలు అలా ఉన్నాయో లేదో అని వారు పరిశోధించి చూశారట. ఏం చూశారు? పరిశోధించి చూశారట. ఈ రోజున మీరు ఆలోచన చేయండి. మన జీవితాల్లో మనం ధన్యులం అవ్వాలంటే దేవుని మాటను నమ్మాలి. ఎవరి మాట? దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో వారి జీవితాల్లో ధన్యులవుతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి చెప్పిన మాటలు నమ్ముతారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే వాక్యాన్ని నమ్మాలి. దేన్ని నమ్మాలి? నన్ను నమ్మమని చెప్పట్లా. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని వాక్యాన్ని నమ్మాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడుగా ఉండాలి. దేవుని వాక్యం ఎరగాలి అంటే నువ్వేం చేయాలి? లేఖనం చదవాలి. ఏం చదవాలి? లేఖనాలు చదవాలి.
లేఖనాన్ని చదివినప్పుడు దేవుని ప్రభావం, దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించుకునేదిగా ఉంటుంది. అప్పుడు నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. నమ్మిన వాని వలన జరుగుతాయి, నమ్మనోడు వలన జరగవు. నమ్మనోడు వలన జరగవు. ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు వారు తెలియచేసిన సంగతులు వారు ఏం చేశారో తెలుసా? నమ్మారు. ఏం చేశారండి? నమ్మారు. నమ్మి ఏం చేశారో తెలుసా? వారు బెత్లెహేము వెళదామని, ఎక్కడికి? బెత్లెహేమునకు వెళదాము రండి అని ఒకరిని ఒకరు పురుకొల్పుకున్నవారుగా ఉన్నారు. బెత్లెహేమునకు వెళదామని ఒకరినొకరు పురుగొల్పుకున్నవారుగా ఉన్నారు. మరి నువ్వు లేఖనాన్ని నమ్ముతున్నావా? దేవుడు తెలియజేసిన సంగతులను నమ్ముతున్నావా? ఈ రోజున నీ కోసం, నీ కుటుంబం కోసం దేవుడు ఒక వాక్యాన్ని, ఒక ప్రవచనాన్ని పంపిస్తున్నాడు. దాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? వాక్యాన్ని ఎందుకు నమ్మాలో తెలుసా? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే చెప్పండి దేవుడై ఉన్నాడు. వాక్యం ఇప్పుడు ఎవరో తెలుసా? దేవుడు. ఎవరు? దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నమ్మాలి. నమ్మితే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ధన్యకరం అవుతుంది. ఆమేన్. ధన్యకరం అవుతుంది. ఈ రోజున నువ్వు నమ్మకపోతే వినువాడుగా ఉంటే నీ జీవితంలో ధన్యుడు అవ్వవు. వినువాడుగా ఉంటే ఏమవుతుందో తెలుసా? మోసపోయేవాడుగా ఉంటావు. విన్న వాక్యానుసారంగా నడిస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ధన్యకరంగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? ధన్యకరంగా మార్చబడుతుంది. ఈ శుభవేళ మీకు తెలియజేసే మాట ఏంటో తెలుసా? గొర్రెల కాపర్లకు తెలియజేసిన మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని వారు నమ్మారు. ఆమేన్. ఏం చేశారు? నమ్మి విశ్వసించారు. దేవదూత చెప్పింది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టున్నారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. ఏమని చెప్పిందో తెలుసా? ఆనవాలు కూడా చెప్పింది. ఏమన్నో తెలుసా? మీరు బెత్లెహేమునకు వెళ్ళండి. బెత్లెహేము పట్టణంలో ఎవరుంటారో తెలుసా? ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూసెదరు. వారు చెప్పిన మాటలన్నిటినీ, దేవదూత చెప్పిన మాటలన్నిటినీ వారు విశ్వసించిన వారుగా ఉన్నారు. ఏం చేసిన వారుగా ఉన్నారు? చెప్పండి. నీ జీవితంలో విశ్వసించిన అనుభవం ఉందా? దేవుని వాక్యాన్ని విశ్వసించిన అనుభవం ఉందా? ఉంటే నీ జీవితంలో ఏముంటుంది? అరే బెత్లెహేమునకు వెళదాం. ఎక్కడికి వెళ్దాం? రేపు ఉదయం చెప్తా. బెత్లెహేమునకు వెళదాం. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళారో కూడా చెప్తా. బెత్లెహేమునకు ఎందుకు వెళ్ళాలి, బెత్లెహేము గురించి కొన్ని మాటలు చెప్పి బెత్లెహేమునకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారో మీకు చెప్తాను. ఈరోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నమ్మాలి. నమ్మిన వాని వలన, మార్కు శుభవార్తలో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? నమ్మిన వాని వలన ఈ యొక్క సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మితే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్కును నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. అబ్రహాము, శారాలు దేవుని వాక్యాన్ని నమ్మారు. ఇదిగో రేపు వచ్చే ఏడాదికి నీ దగ్గరికి నేను వస్తాను, అప్పుడు శారా ఒడిలో ఒక మగ శిశువు ఉంటాడు అని
దేవుడు పరలోకం నుంచి వచ్చి అబ్రహాంతో చెప్తే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ మాటను నమ్మాడు. ఏం చేశాడు? మాట్లాడండి. నమ్మాడు. శారా నమ్మింది. మృతతుల్యమైపోయిన వాళ్ళ గర్భం, శారా గర్భం ఏమైందో తెలుసా? ముడుచుకుపోయిన గర్భం ఏమైందో తెలుసా? తెరవబడింది. ఏమైంది? ఒక నూతన సృష్టి, ఒక నూతన సృష్టి అండి. అది ఏమైందో తెలుసా? మృతతుల్యమైపోయింది. అంటే అది పనికిరాదిక ఏమైపోయింది? పనికి రాకుండా పోయింది. పనికిరాని దాన్ని మరలా ప్రభు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక నూతన సృష్టిగా చేశాడు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే నా దేవుడు నీ జీవితంలో కూడా నూతన సృష్టిని చేస్తాడు. ఆయన సృజిస్తాడు, సృజించుటకు సమర్థుడు. ఆమేన్. నేను చెప్పే మాట ఏంటయ్యా అంటే, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేన్ని నమ్మాలి? దేవుని వాక్యాన్ని నమ్మాలి. నమ్మిన వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇంటి మీద కట్టబడిన క్షమించండి బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. వాడు చేయనదంతా కూడా సఫలమవుతుంది. వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నూరంతలుగా ఫలించేదిగా ఉంటుంది. ఎంతగా? మనం ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో కదిలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని నమ్మం. వాక్యాన్ని నమ్మనోడు ఎట్లా ఉంటాడో తెలుసా? కదిలిపోయేవాడుగా ఉంటాడు. ఏ గాలి అయితే అటు. రెల్లు ఎలా ఉంటుంది? మాట్లాడండి. మీరు ఎప్పుడన్నా రెల్లును చూసారా? చూడకపోతే ఒకసారి కైకలూరు రూట్లో వెళ్ళండి. ఏ రూట్లో? కైకలూరు రూట్లో రెల్లు కనపడుతుంది. మనకి రెల్లు కనపడుతుంది. రెల్లు ఏం చేస్తుందో తెలుసా? గాలి ఎటైతే అటు ఊగులాడుతూ ఉంటుంది. తూర్పు నుంచి పడమరకి గాలి వేసింది అనుకో, పడమరకి ఉండిపోతుంది. దక్షిణం నుంచి ఉత్తరానికి వీసింది అనుకోండి, ఉత్తరం కేసి వంగిపోతుంది. ఈ రోజున ఉత్తరం నుంచి దక్షిణానికి వీసింది అనుకోండి, దక్షిణానికి వంగిపోద్ది. రెల్లు ఏం చేస్తుందో తెలుసా? అటు ఇటు వంగిపోయేదిగా ఉంటుంది. భక్తిహీనుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? గాలికి చెదరకొట్టు పొట్టివలే ఉంటాడు. అదే నువ్వు భక్తుడు అయితే, దేవుని వాక్యాన్ని నమ్మేవాడు అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు అయితే నువ్వు ఫలభరితంగా ఉంటావు. ఆమేన్. మీ జీవితాల్లో నేను దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటా ప్రతిరోజు, ప్రభువా ఈ కుటుంబాలను వర్ధిల్ల చేయనైనా, ఫలింప చేయనైనా అని ప్రార్థన చేస్తా. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటా ఒక్కొక్క కుటుంబం గురించి. ఎందుకు వీళ్ళు ఇలా అవుతున్నారు అంటే, భక్తి లేదు. ఏం లేదు? చెప్పండి. మొహమాటం లేదు నాకు చెప్పేది. అప్పుడు భక్తి లేదు మీలో. భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నారు. నటించేది అప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయా? నువ్వు నమ్మితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నమ్మిన వారి జీవితాలు ధన్యకరంగా మారతాయి. నమ్మిన వాని వలన సూచక్రియలు అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారిని వలన ఏం జరుగుతుందో తెలుసా? నూతన సృష్టి. నమ్మిన వారి జీవితాల్లో నూతన సృష్టి జరుగుతుంది. నీ జీవితం నిజంగా మృతతుల్యమైపోయినట్లుగా, వాడిపోయినట్లుగా, లయమైపోయినట్లుగా ఉండొచ్చు. కానీ నా దేవుడు ఏం చేయగలడో తెలుసా? శూన్యములో నుండి సృష్టిని కలగజేసిన వాడు. ఏం కలగజేసిన వాడు? శూన్యంలో నుండి సృష్టిని కలగజేసిన దేవుడు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభం చేస్తాడు. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? ఈ యొక్క మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వచ్చినాయి, ఎన్నో జరిగిపోయినాయి. మన జీవితంలో ఇంచుమించు మనం అందరం ఏమంటాం తెలుసా? నేను పుట్టి క్రైస్తవుని, చిన్నప్పటి నుంచి నేను మందిరానికి వెళ్ళి వాడిని, భక్తిలో పెరిగిన వాడని అంటున్నావు. చిన్నప్పటి నుంచి నువ్వు భక్తులు పెరిగితే, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్ళిన వాడు అయితే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఫలించేవాడుగా ఉంటావు. నీ వలన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఈ రోజున నీ జీవితంలో నూతన సృష్టి. ఏ సృష్టి? ఇప్పుడు జరిగిపోయింది. ఈ రోజైనా నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముదువుగాక. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆయన నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మన జీవితాల్లో ఎన్నోసార్లు దేవునికి విరోధంగా నడిచిన వారుగా ఉన్నాం.
ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుని ఆయాసపరిచిన వారుగా ఉన్నాం. దేవుని చేతుల్లో నుంచి వెళ్ళిపోయి పగిలిపోయిన వారుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? కుమ్మరి వాడు కొండ చేస్తూ ఉండగా పగిలిపోయింది. రాత్ర ఆత్మీయ తండ్రి ఆరాధనలో ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట పాడుతుంటే నేను ఎంతగా ఏడ్చాను తెలుసా? ఎంతగా ఏడ్చానంటే నా హృదయం విలవిల్లాడిపోయింది. ఆ పాట ఏంటో తెలుసా? నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీ చేతిలోనే నన్ను విసిరేయక సారెపై ఉంచావా, నీ చేతిలోనే పాత్రను చేయా, నన్ను విసిరేయక సారెపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ఈ పాట పాడుతున్నప్పుడు నా జీవితం అంతా నాకు గుర్తొచ్చింది. నిజంగా దేవుడు ఇసిరేసి ఉంటే, దేవుడు త్రోసేసి ఉంటే, తన కృపను నాకు దూరం చేసి ఉంటే నా జీవితం ఎలా ఉండేది కాదు. మరొక పాత్రగా చేయాలని విడిపోయిన నన్ను, పగిలిపోయిన నా జీవితాన్ని మరొక నూతన పాత్రగా చేయాలని తన చేతిలోనే ఉంచుకొని ఆయన ఏం చేశాడో తెలుసా? మరొక పాత్రగా. ఏ పాత్రగా? మన జీవితాలు పగిలిపోయినాయే, పాడైపోయినాయే, కానీ యేసయ్య చేతిలో పెట్టగలిగితే నిన్నొక మరొక పాత్రగా ఆయన రూపుదిద్దగలడు. ఒక నూతనమైన పాత్రగా, ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైనటువంటి అనుభవాలతో నిన్ను నింపగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చేతుల్లోనికి నువ్వు రాగలుగుతావా? ఆయన వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని వెంబడించేవాడుగా, ఆ వాక్యాన్ని అనుసరించేవాడుగా నీ జీవితం ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక సుచరిత్ర కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడా? ఇక్కడ గొర్రెలు కాసుకునేవారిని, గొర్రెలు కాసుకునేవారిని ఆయన జీవ గ్రంథంలో లిఖితం చేయటానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని శుభవచనాల్ని నమ్మారు. ఏం చేశారు? నమ్మారు కాబట్టే వారు నమ్మిన దానికి వారు ఏం చేశారో తెలుసా? యోదయ బెత్లెహేము పట్టణం వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని వారు చూశారు కాబట్టి వారి చరిత్ర గ్రంథాల్లో లిఖితమై ఉంది. ఏమై ఉంది? నీ చరిత్ర దేవుడు రాసి నిన్నొక అమూల్యమైన పాత్రగా దేవుడు నిన్ను చేయాలి అంటే నువ్వు కూడా వింటున్న వాక్యాన్ని నమ్మాలి. ఏం చేయాలి? నమ్మిన తర్వాత నీ జీవితంలో నమ్మిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఉన్న స్థలంలో నుంచి కదిలేవాడగా ఉండాలి. ఆమేన్. వాళ్ళు పురుగొలుపుకున్నారండి. అరే మనం యోదయ బెత్లెహేము వరకు ఎక్కడికి వెళ్ళొద్దాం? ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకుని, అరే ప్రార్థనకి వెళ్దాం, అమ్మా మన కుటుంబం అంతా ప్రార్థనకి వెళ్దాం, అరే బిడ్డలతో పొద్దున్నే లేచి నాకు చెప్తావా? భర్తతో చెప్తావా? భార్యతో చెప్తావా? నీ పిల్లలతో నువ్వు బోధించే అనుభవం ఉందా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకరికొకరు చెప్పుకున్నారు. ఏమని తెలుసా? ఒకరికొకరు వారు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. చెప్పుకున్నారు. వారు నమ్మారు, ఒకడితో ఒకడు చెప్పుకొని బయలుదేరారు. ఈ రోజున నువ్వు నమ్మగలిగితే నీ జీవిత విధానాన్ని దేవుడు మార్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగించేవాడుగా ఉంటాడు. ఎవరి ద్వారా? నమ్మిన వాని వలన. ఎవరి వలన? నమ్మిన వాని వలన. పాస్టర్ గారి వలన,
అని రాయబడిందా? నమ్మిన వాని వలన. ఎవరి వలన? నమ్మిన వాని వలన దేవుడు అద్భుతాలు సూచక్రియలు జరిగించేవాడుగా ఉంటాడు. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ధన్యకరంగా మార్చబడతాయి. అట్టి ధన్యకరమైన జీవితాన్ని ప్రభువు నీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చేతులెత్తండి.